తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నుంచి ఎంతో పుణ్యక్షేత్రమైన పెనుగొండ యొక్క కథల్ని మీకు అందజేయాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ మొదటి కథ నవరాత్రి ముచ్చట్లు. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. మా పెనుగొండ విద్యేశ్వరం నరసాపురం కాలువ ఒడ్డునే వయ్యారాలు పోతూ పడుకున్న వనకన్యల కిలోమీటర్ మేర ఉంటుంది. 10 రైస్ మిల్లులు, 2 పౌండ్రీలతో నిత్యం అందులో పనిచేసే కార్మికులతో ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. 3000 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం, క్షేత్రపాలకుడు జనార్దన స్వామి దేవాలయం మా ఊరికి ఎంతో కీర్తి తెచ్చాయని మా ఊరి పెద్దాయన సూర్యనారాయణ పంతులు గారు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కోమట్ల ఇంట్లో పుట్టిన వాసవి కంజికా పరమేశ్వరి వలన మా ఊరు మరింతగా ప్రఖ్యాతి చెందింది. మా ఊర్లో కుర్రకారుకి దేవీ నవరాత్రులు వచ్చాయంటే బోళ్ళు హడావిడి. పెద్దోళ్ళు అందరూ శివాలయంలో మహిషాసురమర్దిని అమ్మవారికి, వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేయించుకుంటూ ఉంటారు. రాత్రి 8 గంటలకు ప్రసాదాలు పెడతారు. ఆడపిల్లలందరూ గుడికి వచ్చి దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటారు. ఆళ్ళని చూడ్డానికి, వీలైతే ఓ మాట కలపడానికి కుర్రకారు బెల్లం జీడి చుట్టూ మూగే ఈగల్లా వాలిపోతూ ఉంటారు. నగరేశ్వర స్వామి గుడి 50 స్తంభాలతో చూడముచ్చటగా ఉంటుంది. నవరాత్రులు 9 రోజులు పూజలు, అభిషేకాలు ఉంటాయి. వాటితో పాటు జగన్నాథపురం సుబ్బారాయుడు గారు చేసే లింగార్చన మా పిల్లకాయలకు చాలా విచిత్రంగా ఉండేది. కాలువలోంచి మట్టి ముద్ద తెచ్చి అంగుళం సైజులతో చిన్న చిన్న స్తంభాలుగా చేసి ఒక్కో స్తంభానికి ఒక్కో బియ్యపు గింజ అద్ది నిలబెట్టేవారు పంతులు గారు. చుట్టూ గుడి కట్టి అందులో శివలింగం ఉండేటట్లు మంత్రాలు చదువుతూ పేర్చేవారాయన. మొత్తం అంతా పూర్తయ్యాక ఆ శివలింగాన్ని పువ్వులతో పూజ చేసేవారు. ఇదంతా అయ్యేసరికి 3 గంటలు పట్టేది. ఆ తర్వాత తీర్థం ఇచ్చి చిన్న చిన్న పటిబిళ్ళ ముక్కలు ప్రసాదంగా పెట్టేవారు. ప్రసాదం కోసం కాకుండా ఆయన ఆ మట్టి స్తంభాలతో కట్టే శివలింగం చూడ్డానికి నేను, హర్నాథు, గాంధీ, సుధాకర్ రోజు పొద్దున్నే గుడికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత సూర్యనారాయణ పంతులు గారు చేసే సూర్య నమస్కారాలు చూడ్డానికి మేం నలుగురం క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. 6 అడుగుల పొడవు ఉండే పంతులు గారు చేసే నమస్కారాలు మాకు చాలా సరదాగా ఉండేవి. ప్రతిసారి నేల మీద పడుకుని నమస్కారం చేసి మళ్ళీ లేవడం చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. అన్నిసార్లు అలా పడుకుని లేవడం వల్ల కాళ్ళు చేతులు నొప్పి పెట్టవా అని మాకో ధర్మ సందేహం కలిగేది. ఈయన కూడా వరిపిండితో సూర్యుడి బొమ్మ వేసి ఎర్రని పూలతో పూజ చేసేవారు. బొగ్గుల కుంపటి మీద ఆవు పాలతో పాయసం వండేవారాయన. పూజ అయ్యాక తీర్థం ఇచ్చి మందార ఆకులో కొద్దిగా ప్రసాదం పెట్టేవారు. ఆ పాయసం చాలా తియ్యగా ఉండేది. ఇంకొంచెం పెడితే బావుణ్ణు అని అనుకునేవాళ్ళం మేము నలుగురం. ఒకరోజు గాంధీ అడిగేశాడు, పంతులు గారు కొంచెం ఎక్కువ పెట్టండి అని. ఆయన కోపడ్డారు. అందరికీ ఇవ్వాలిగా, సరిపోదు. అయినా ప్రసాదం అంటే ప్రసాదంలాగే తినాలి, టిఫిన్లా తినకూడదు అన్నారు పంతులు గారు. ఈలోగా గుమాస్తా గంగరాజు వచ్చి మమ్మల్ని కేకలేయడంతో అక్కడి నుంచి కదిలాం. అయినా పంతులు గారు మందారాకుల్లో కాకుండా బాదం ఆకుల్లో పెడితే మనం అనంగంగా అన్నాడు సుధాకర్. నేను, హర్నాథు వాడి మాటలకు నవ్వుకున్నాం. సుధాకర్ క్లాస్మేట్ మాధవ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆడపిల్లలందరూ దాగుడుమూతలు ఆడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీతో ఆడొచ్చా అని అడిగాడు. మాధవి కయ్యమని లేచింది. ఆడపిల్లలతో ఆడతావా? ఏ, ఒళ్ళెలా ఉంది? మా బావని పిలవనా అంది. వాళ్ళ బావని గుర్తు చేయగానే హడిలిపోయాడు సుధాకర్. వాళ్ళ బావ ఓ గొన్న ఏనుగులా ఉంటాడు. వాడి చేతిలో పడితే పచ్చడే. వద్దులే అని మా దగ్గరకు వచ్చేశాడు. మేము, ఎందుకురా అక్కడికి వెళ్ళి చివాట్లు తింటావు అని అంటే, ప్రేమలో ఇవన్నీ మామూలే అని నవ్వేశాడు.
నేను హర్నాథు 9వ తరగతి ఏ సెక్షన్, సుధాకరు గాంధీ బి సెక్షన్. మాధవి సన్నగా రివటలా ఉన్నా గొంతు మాత్రం ఖంగుమంటూ ఉంటుంది. గుడి ఆవరణలోనే ఉన్న పెద్ద బావి దగ్గర పెద్ద బండ ఉంది. నిజానికది బండ కాదు. 2 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉన్న శిలాశాసనం. దాని పక్కనే 3 అడుగుల ఎత్తులో నిలబడి ఉంది మరో శిలాశాసనం. ఈ పెద్ద బండను ఎత్తుకుని, భుజాల మీద పెట్టుకుని, గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసినవాడు పెనుగొండలోకెల్లా బలశాలి అని పిలిచేవారు. నవరాత్రుల్లో యువకులు ఎక్కువ మంది ఈ బండ ఎత్తడానికి గుడికొచ్చేవారు. పల్లపు వీధి కాపుల కుర్రాళ్ళు, వెలమల కుర్రాళ్ళు, రెడ్ల కుర్రాళ్ళు ఈ బండ ఎత్తడానికి ఎక్కువగా పోటీ పడేవారు. బండని ఎత్తి నిలబడి ఉన్న పెద్ద బండ మీద పెట్టేవారు కానీ, దాన్ని భుజాల మీద పెట్టుకోలేకపోయేవారు కొందరు. కొద్దిమంది అతి కష్టం మీద భుజానికి ఎత్తుకున్నా, ఒక ప్రదక్షిణ కన్నా ఎక్కువ చేయలేకపోయేవారు. వయసు మళ్ళిన పెద్దలు వారి వెనకే వెళ్ళి, వారిని ఎంతో ఉత్సాహపరిచినా వాళ్ళు గమ్యం చేరుకోలేకపోయేవారు. బండని ఎత్తలేకపోయిన వారు మరుసటి సంవత్సరం తప్పకుండా బండ ఎత్తుతానని శపథం కూడా చేసేవారు. నవరాత్రుల్లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. సాయంత్రం 6:30కి పూజలన్నీ అయిపోయాక గుడిలో గంట కొట్టేవారు. వరండాలో కూర్చున్న వాళ్ళు, ఆవరణలో ఆడుకునే పిల్లలు అందరూ గుడి లోపలికి వచ్చేవారు. నవరాత్రుల కోసం ప్రత్యేకంగా వచ్చిన బ్రాహ్మణులు, పూజారులు 2 వరుసలుగా నిలబడి మంత్రాలు చదివేవారు. అలా చాలాసేపు చదివేవారు. అవి మాకు ఏం తెలిసేవి కావు. తర్వాత పెద్దవాళ్ళు చెబితే తెలిసింది వారు చదివేది మంత్రపుష్పం అని, 4 వేదాలు కూడా లఘువుగా కూడా చదువుతారని. ఆ తతంగం అంతా అయ్యేసరికి గంట సమయం పట్టేది. 2 వరుసల్లో ఉన్న బ్రాహ్మలు ఒకరితో ఒకరు పోటీపడి పెద్ద స్వరంతో మంత్రాలు చదివేవారు. అది ఒక సంగీతంలా సాగేది. మాకు అర్థం కాకపోయినా చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం ప్రసాదం పంచిపెట్టడం ప్రారంభం అయ్యేది. గుమాస్తా గంగరాజు గేటు దగ్గర పెద్ద సిల్వర్ బేసిన్ నిండా ప్రసాదం పెట్టుకుని నిలబడి ఉండేవాడు. జనం ఇంటికి వెళ్ళిపోవాలని ఒకళ్ళను ఒకళ్ళు తోసుకుని ముందుకు వెళ్ళేవారు. బ్రాహ్మలు మంత్రాలు చదివేటప్పుడు బుద్ధిగా ఉండే పెద్దవాళ్ళు కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళ వలన పిల్లలం మేము వెనకబడి ఉండేవాళ్ళం. ఎంత హడావుడిలోనూ సు- సుధాకరు మాధవ్ దగ్గరికి వెళ్ళి రేపు గుడికొస్తావా అని అడిగి వచ్చేవాడు. ప్రసాదం మాకు దోస్తె నిండా పెట్టేవారు. ఒకరోజు సాతాళించిన శనగలు పెడితే మర్నాడు సాతాళించిన శనగపప్పు పెట్టేవారు. వాటి మధ్యలో అప్పుడప్పుడు జీడిపప్పు వచ్చేది. ఆ రోజు మాకు పండగే. గుడిమెట్ల మీద కూర్చుని ప్రసాదం తినేవాళ్ళం. ఆ తర్వాత కంచి కామాక్షి గుడి దగ్గర హరికథో బుర్రకథో ఉంటే కాసేపు చూసి ఇళ్లకు వెళ్ళేవాళ్ళం. బుర్రకథ ఉంటే గాంధీ ఇంటికి వచ్చేవాడు కాదు. ప్రోగ్రాం మొత్తం చూసేవాడు. అందులో వంత చెప్పేవారిలో మా ఊరి విశ్వబ్రాహ్మలాయన ఉండేవాడు. ఆయన మాట్లాడుతుంటే ఎస్వి రంగారావు మాట్లాడుతున్నట్టు ఖంగుమంటూ ఉండేది. ఆయనందరూ స్వర్ణశ్రీ గారని పిలిచేవారు. పెద్దయ్యాక తెలిసింది స్వర్ణశ్రీ కాదు, స్వర్ణశ్రీ అని. ఆయనకు జంటగా సత్యవరం నుంచి బ్రాహ్మలైన సూర్యం గారు వచ్చేవారు. ఇద్దరూ భలే జోకులు చెప్పేవారు బుర్రకథ మధ్యలో. అసలు కథ కన్నా వీళ్ళిద్దరి సంభాషణ చాలా బాగుండేది. ఈ జోకులన్నీ మర్నాడు గాంధీ మాకు హావభావాలతో చెప్పేవాడు. నవరాత్రి 9 రోజుల్లో ఒకరోజు ఖచ్చితంగా రికార్డింగ్ డ్యాన్స్ ఉండేది. మా పెనుగొండ వాళ్ళ ట్రూపే. అందులో వెంకటలక్ష్మి మగాడిలా ప్యాంటు వేసుకుని, షర్టు టక్ చేసుకుని, టోపీ పెట్టుకుని ఇంకో అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేసేది. వాగ్దాన సినిమాలో నా కంటి పాపలో నిలిచిపోరా అనే పాటకు వాళ్ళిద్దరూ చాలా బాగా డ్యాన్స్ చేసేవారు. జనం ఈలలు వేసి వన్స్ మోర్ అని అరిచేవారు. వాళ్ళు మళ్ళీ ఆ పాటకు డ్యాన్స్ చేసేవారు. కొందరు కుర్రాళ్ళు 5, 10 రూపాయలు చదివించేవారు. ప్రతి పాటకు ముందు మైకు పట్టుకుని ఒకతను డ్యాన్స్ చేసే పాట అనౌన్స్ చేసేవాడు.
ఇప్పుడు ఆత్మబలం చిత్రం నుండి చిటపట చినుకులు పడుతూ ఉంటే ఈ పాటకు వెంకటలక్ష్మి అనురాధ డాన్స్ చేస్తారు అని చెప్పగానే జనం కయ్యమంటూ ఎరలు వేసేవారు. ముందు వరుసలో కూర్చుంటే పెద్దాళ్ళు చూసి మమ్మల్ని తిడతారని బాగా వెనకకు వెళ్ళి నిలబడి చూసేవాళ్ళం. పాట అయిపోగానే జనం మధ్య నుంచి ఒకతను మైసూర్ పాక్ మైసూర్ పాక్ మడతపోరే మడతపోరే అంటూ లేచేవాడు. స్వీట్లు కావలసిన వాళ్ళు కొనుక్కొని తింటూ డ్యాన్స్ చూసేవారు. పాట పాటకు మధ్యన 2-3 నిమిషాల గ్యాప్ ఉండేది. గ్రామ్‌ఫోన్ రికార్డు మార్చడం, తర్వాత పాటకు డాన్స్ చేసేవాళ్ళు రెడీ అవ్వడం ఇవన్నీ చూసుకుని మైక్ అనౌన్స్‌మెంట్ జరిగేది. మధ్యలో హాస్యం పాటలు కూడా వేసేవారు. దానికి డాన్స్ చేసేవాళ్ళు వేరేగా ఉండేవారు. వాళ్ళు బాగుండేవారు కాదు. వెంకటలక్ష్మి అనురాధ, వెంకటలక్ష్మి రత్నమణి చేసే డాన్సులకు జనం ఈలలు వేసి తెగ హడావిడి చేసేవారు. హరికథ, బుర్రకథల కన్నా రికార్డింగ్ డాన్స్ రోజున జనం బాగా వచ్చేవారు. కిటకిటలాడిపోతూ ఉండేది వీధంతా. ఈ రోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు. మర్నాడు విజయదశమి. ఇక గుడిలో ప్రత్యేక పూజలు, ప్రసాదాలు పంచిపెట్టడం ఏమీ ఉండవు. మా సుధాకర్‌కి చాలా ఆందోళనగా ఉంది. మాధవ్‌కి ఏదో రకంగా మంచి చేసి, ఆమె దృష్టిలో గుడ్ బాయ్‌లాగా మార్కులు కొట్టేయాలని కింద మీద పడిపోతున్నాడు. దాగుడుమూతల ఆటలో రోజూ మాధవి దొరికిపోతోంది. ఆమె ఎక్కడ దాక్కున్నా ఆమె స్నేహితురాళ్ళు ఇట్టే పట్టేసుకుంటున్నారు. వాడి బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. గబగబా మాధవ్ దగ్గరికి వెళ్ళాడు. మాధవి, నువ్వు దాక్కోడానికి ఒక మంచి చోటు చూపిస్తాను రా అన్నాడు సుధాకర్. ఈ ఒక్కరోజైనా ఎవరికీ దొరకకుండా ఉండాలని అనుకుంటున్న మాధవి సుధాకర్ వెనకే వెళ్ళింది. చీకటిగా ఉన్న రథశాల దగ్గరకు తీసుకెళ్ళాడు సుధాకర్. దేవుడి రథం వర్షానికి తడవకుండా ఉండడానికి రథానికి చుట్టూ తాటి ఆకులతో కూడులా కట్టారు. నువ్వు దీని వెనక దాక్కో, ఎవ్వరు ఇక్కడికి రారు. నీకు కొంచెం దూరంలో నేనుంటాను. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగితే నేను లేరని చెబుతాను అని భరోసా ఇచ్చాడు సుధాకర్. మాధవి రథం వెనక నక్కి కూర్చుంది. నిజమే, ఇక్కడుంటే ఎవరికి కనపడను అని ఆనందించింది. సుధాకరు కొద్ది దూరంలోనే అటు ఇటు తచ్చాడుతున్నాడు. 5 నిమిషాలు గడిచేసరికి మాధవి అమ్మా అంటూ గట్టిగా కేకేసింది. సుధాకర్ గబగబా ఆమె వద్దకు వచ్చాడు. ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది. నన్ను కాలు మీద ఏదో కుట్టింది, కుట్టింది, మండిపోతోంది అంది మాధవి. ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ వెలుగులోకి తీసుకొచ్చాడు సుధాకర్. ముందుగా మాధవి అన్నయ్య రమణ చూశాడు సుధాకర్ని. చెల్లెలు ఏడవడం, ఆమెతో పాటు సుధాకరు ఏం లేదు, కంగారు పడకు కంగారు పడకు అనడం విని ఏదో జరిగిందని ఊహించి సుధాకర్ని పిడిగుద్దులతో సత్కరించడం జరిగింది. నేను గాంధీ హర్నాథ్ వేగంగా వెళ్లి సుధాకర్ని రమణ బారి నుంచి రక్షించాం. ఈలోగా అటు వచ్చిన గుడుగుమాస్తా ఏం జరిగిందని అడగడం, తాను రథశాల దగ్గరికి వెళ్ళానని, కాలి మీద ఏదో కుట్టిందని మాధవి ఏడుస్తూ చెప్పింది. అక్కడ తేళ్లున్నాయమ్మా, అక్కడ ఎందుకు వెళ్ళావు అని కేకలేసి సత్రం అరుగు మీద కూర్చోబెట్టి తేలు మంత్రం వేశాడు గుమాస్తా గంగరాజు. 5 నిమిషాలకు మాధవికి కొద్దిగా బాధ తగ్గింది. గంగరాజు భార్య లోపల నుంచి ఆయింట్మెంట్ తెచ్చి రాసింది. పావుగంట గడిచాక మాధవ్ని తీసుకుని రమణ వాళ్ళింటికి వెళ్ళిపోయాడు. నేను సుధాకర్ని తీసుకుని వాడి ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాను. 10 ఏళ్లు గడిచి సుధాకర్ ఉద్యోగస్తుడయ్యాక రమణ ఒకసారి సుధాకర్ ఇంటికి వచ్చాడు. మా చెల్లాయిని పెళ్లి చేసుకో అని అడగడం, వాడు ఆనందంగా ఒప్పుకుని మాధవ్ని పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప విచిత్రం. ఇదండి బాబు మా ఊరి నవరాత్రి ముచ్చట్లు. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.